హాయ్ ఫ్రెండ్స్. సండే అయినా, మండే అయినా, నార్మల్ డేస్ అయినా, ఫెస్టివల్ సీజన్ అయినా, అలాగే హౌస్ వైఫ్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా మన లేడీస్ సిచ్యువేషన్ ఇలా ఉంటుంది. మనము నార్మల్గా సండే అనుకోండి, ఇంకా అందులో టైలరింగ్ చేసే వాళ్ళ సిచ్యువేషన్ అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఈ వీడియో అయితే సండే స్పెషల్ వీడియో అండి. కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నైట్ రేపు సండే కదా అని చెప్పి ఏదో ఒక వర్క్ చేసి మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించడము ఉండదు కదా అని చెప్పి ఇంకొంచెం హెవీ వర్క్ చేసేసి సర్దుకొని కొంచెం లేట్గా లేచినా పర్లేదు కదా అనుకొని లేట్గా పడుకుంటాం. మార్నింగ్ 1 అవర్ లేట్గా లేస్తాం. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్ అనేది. నార్మల్ డేస్లో అయితే పిల్లల్ని బాక్స్ పెట్టి పంపించేస్తాం కదా. ఆ తర్వాత మన వర్క్ చేసేసుకొని హౌస్ వైఫ్స్ అయితే హౌస్ అంతా క్లీన్ చేసుకోవడం అదంతా చేసేసుకుంటారు. వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇంకా మిగిలిన పని చేసేసుకొని ఎవరి వర్క్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అదే ఆ సండే అయితే పిల్లలు లేవగానే ఏమన్నా స్పెషల్ లేదా మమ్మీ అని అడుగుతూ ఉంటారు, నాకు ఇది కావాలి అన్నట్టుగా. అలాగే మనకు కూడా ఏదో ఒకటి చేయాలి కదా, పిల్లలు డైలీ స్కూల్కి వెళ్ళిపోతున్నారు, మనం కూడా మన వర్క్ మనం చేసుకుంటున్నాం అని చెప్పి ఆ రోజు ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. అలా టైం అనేది చాలా గడిచిపోతూ ఉంటుంది. ఇంకా అందులో మనకి టైలరింగ్ చేసే వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంటుందండి. సండే రోజు అందరికీ వర్క్ అయిపోయినా సరే మనకి మాత్రం ఇంకొంచెం బర్డెన్ పెరుగుతూ ఉంటుంది. నార్మల్గా ఏదైనా జాబ్ చేసే లేడీస్కి అయితే వర్క్ ఆ రోజు లీవ్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఇల్లు సర్దుకోవడము, ఇంట్లో పని చేసుకోవడము, డైలీ డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇంకా సండే ఒక్కరోజే ఖాళీగా ఉంటుంది. ఆ రోజు మొత్తం సర్దేసుకోవడం, వీక్ మొత్తంకి మిగిలిన ఇంట్లో పనులు అనేవి ఎంత చేసినా మిగిలిపోతూనే ఉంటాయి. అవన్నీ చేసుకునేసరికి వాళ్ళకి సరిపోతుంది. మనకి ఇంకా టైలరింగ్ చేసే వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంటుందండి. ఈరోజు బ్లౌజు తీసుకొచ్చి ఇచ్చి రేపే వేయమని చెప్తూ ఉంటారు. ఆ టైంలో తీసుకోలేము అని చెప్పలేము. అలాగే రెగ్యులర్గా మనకే ఇచ్చేవాళ్ళు అనుకో, కుట్టండి అక్క అన్నట్టుగా అంటూ ఉంటారు. ఆ టైంలో మనం తీసుకోక తప్పదు. తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళి అర్జెంట్ ఉన్నాయని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ రావడము చాలా హెవీ వర్క్ అయితే అవుతుంది. నార్మల్ డేస్ అయినా బెటరు అనిపిస్తుంది, సండే అయినా కూడా. ఇంకా ఫెస్టివల్ సీజన్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. ఇంట్లో వర్క్స్, దాంతోపాటు ఇల్లు క్లీన్ చేసుకోవడము ప్రతి ఒక్కటి ఉంటుంది. ఆ టైంలోనే ఇంకా మనకి హెవీ వర్క్ ఉంటుందన్నమాట. బ్లౌజులు కరెక్ట్గా నార్మల్ టైంలో అనుకోండి ఈరోజు ఇవ్వమంటే 1 డే లేట్ అయినా కూడా పర్లేదు. కానీ ఫెస్టివల్ సీజన్ అనుకోండి ఖచ్చితంగా అందరూ పండగకే కట్టుకుంటారు కదా, పండగకి ఖచ్చితంగా అందియాలి. అలా ఉంటుందన్నమాట. చాలా హెవీ వర్క్స్ ఉంటాయి. 1 డే 2 డే ముందే తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట, రేపు కావాలి అని. అలా అని సండే కూడా రెస్ట్ తీసుకునే సిచ్యువేషన్ అయితే మనకు ఉండదు. సండే అయినా సరే పిల్లలతో ఇంట్లో గడుపుదామని అనుకున్నా సరే టైలరింగ్ చేసే వాళ్ళకైతే చాలా హెవీగా ఉంటుందండి వర్క్ అనేది. అది తీసుకోకుండా ఉండలేము. ఒక్కోసారి తీసుకోము అని చెప్పినా కూడా రెగ్యులర్గా మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు నార్మల్ టైంలో మీరు స్టిచ్ చేస్తున్నారక్క, పండగ సీజన్లో అయితే మాకు అవసరం ఉంటుంది కదా, ఇప్పుడు మేము ఎవరికి ఇవ్వాలి, రెగ్యులర్గా మీ దగ్గరికే వస్తున్నాం కదా, వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇప్పుడు పండగ సీజన్లో స్టిచ్చింగ్ చేస్తారో చేయరో తెలియదు కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుందండి. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఇక ఇంట్లోనే మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. ఇదైతే ఈరోజే స్టిచ్చింగ్ చేస్తున్నాను బ్లౌజు. అలాగే మీకు కూడా కొన్ని విషయాలు చెప్పినట్టుగా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే చేశానండి. ఏ వర్క్ చేసే లేడీస్కైనా ఇలాగే ఉంటుందండి. అలాగే మనకి సండే అయినా ఇంకొంచెం వర్క్ అనేది పెరుగుతూనే ఉంటుంది, కానీ రెస్ట్ అయితే ఉండదు. ఇంకా ఫెస్టివల్ సీజన్ అయితే ఇంకా ఎంత వర్క్ చేసినా ఇంకొంచెం వర్క్ మిగిలిపోతూనే ఉంటుంది. అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే అండి. ఇంకా ఇప్పుడైతే నాకు పండగకి స్టిచ్చింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయండి. డైలీ అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి చూస్తూ ఉంటాను. ఓకే అండి. అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.